అల్లు వర్సెస్ మెగా కాంట్రవర్సీకి ఇంకో ఇంట్రెస్టింగ్ టర్న్ వచ్చింది. రీసెంట్గా సాయిధరం తేజ్ పుష్ప టీంని ఉద్దేశిస్తూ విష్ చేసిన ట్వీట్కి అల్లు అర్జున్ రీప్లై ఇస్తూ తను కూడా సాయిధరం తేజ్కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. సో ఆయన ఏమన్నారంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ తేజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రదర్లీ విషెస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ ది మూవీ హగ్స్ అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇందాక రీసెంట్గా సాయిధరం తేజ్ కూడా అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాకి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ఎంటైర్ పుష్ప టీంని ఆయన విష్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ సాయిధరం తేజ్ చేసిన ట్వీట్కి అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతూ ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ట్వీట్ చేసిన తర్వాత ఇంకోసారి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్కు దారితీసింది. చాలామంది ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి కామెంట్స్లో పలు రకాలుగా వాళ్లకు సంబంధించిన ఒపీనియన్స్ని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఈ బ్లాక్ హార్ట్ ఎందుకు పెట్టినట్లు అనే క్వశ్చన్, ఒక పాయింట్ని కూడా వాళ్ళు రేస్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా, ఈ ట్వీట్ కూడా మరో కొత్త చర్చకు దారితీసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, ఇప్పుడు రీసెంట్గా సాయిధరం తేజ్ చేసిన ట్వీట్కి అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే సాయిధరం తేజ్ ట్వీట్ అనేది ఒక చర్చకు దారితీస్తుంది. దీనికి బన్నీ రెస్పాండ్ అవ్వడం అనేది మరింత చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే మెగా కుటుంబంలో మరోవైపు అల్లు ఫ్యామిలీలోనే ఏం జరుగుతుంది, మెగా వర్సెస్ ఈ రెండిట్లో అనేది ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు సాయిధరం తేజ్ మధ్యాహ్నం చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పాడు ఆయన సాయిధరం తేజ్. దీనికి ఇప్పుడు ప్రతిగా థ్యాంక్ యూ తేజ్ అని చేసిన ట్వీట్ ఒక కొత్త చర్చకు వ్యవహరిస్తుంది. ఎందుకంటే బన్నీ రెస్పాండ్ అవ్వడం అనేది చాలా వరకు ఊహించలేదు. ఎందుకంటే ఫస్ట్ సాయిధరం తేజ్ ట్వీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేంది. దానికి సాయిధరం తేజ్ ఇప్పుడు చేసిన దానికి ప్రతిగా బన్నీ దానికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఆయన ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అనేది, అంటే మీ అనేది ఆయన సంబోధించడంలోన మెగా ఏదైతే కాంపౌండ్ ఉందో కాంపౌండ్ అందరికి నచ్చుతుంది అని ఒక సంకేతం లాగా బన్నీ దానికి అల్లు అర్జున్ పోస్ట్ పెట్టడం కూడా ఒక చర్చనీయాంశంగా కనిపిస్తుంది. దానికి తోడు అంటే ఇక్కడ ఒక విషయం స్వీకరించడంతో పాటు దానికి రెస్పాండ్ అవడంతో పాటు అక్కడ ఉండే ఒక చిన్న ట్విస్ట్, ఇంకొక ట్విస్ట్ కనిపిస్తుంది. అది బ్లాక్ ఎమోజీ పెట్టడం. అంటే ఆ లవ్ సింబల్ అనేది సాధారణంగా ఎరుపుతో పెడతారు, కానీ ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ లో ట్వీట్ చూస్తున్నామో బన్నీకి సంబంధించిన అల్లు అర్జున్ సంబంధించిన ట్వీట్ లోన బ్లాక్ లవ్ సింబల్ అనేది కనిపిస్తుంది. అంటే బ్లాక్ సింబల్ పెట్టడానికి కూడా ఒక రీజన్ మాకు సోషల్ మీడియాలో సాధారణంగా తెలిసిన విషయం. ఎందుకంటే చాలా వరకు ఒక నిరసన కావచ్చు, లేకపోతే ఒక అసంతృప్తి కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఒక నిరసన సంబంధించి మాత్రమే, అంటే ఒక ప్రేమతో కూడిన ఒక నిరసన అనేది ఉంటుంది. కాబట్టి దానికి మనం ఎంబ్లమ్ గా, దానికి సింబాలిక్ గా మనం బ్లాక్ ఎమోజీని మనం చూస్తున్నాం. ఇప్పుడు లవ్ సింబల్ కూడా బ్లాక్ పెట్టడంతో ఒక చర్చకి దారితీస్తుంది. ఇది ఈ చర్చలోన కీలకంగా అంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే అది ఆ నిరసన అనేది తెలియజేయడం అనేది చర్చకి దారితీస్తుంది. ఇదేమైనా పుష్ప 2 సినిమా అనేది ఒక దాదాపుగా ఒక 3 రోజులకు ఇదే చర్చ దారితీస్తుంది. ఈ చర్చ అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి. కొద్ది గంటల్లోనే ఇప్పుడు మనకి షో అనేది పడబోతుంది. ఎందుకంటే అభిమానులకు సంబంధించిన ఒక షో పడబోతుంది. దీనికి రిజల్ట్ తర్వాత రేపటి నుంచి సినిమా వస్తుంది. కాబట్టి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. రైట్. అదేవిధంగా ఎక్కువగా చర్చ ఈ బ్లాక్ హార్ట్ కి సంబంధించి ఎక్కువ చర్చ నడుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, దాన్ని ఒక సాడ్నెస్ ఇండికేషన్ కూడా చాలా మంది చెప్తున్నారు. బట్ ఇంకోవైపు జస్ట్ క్యాజువల్ గా చాట్ స్లాంగ్ లో బ్లాక్ హార్ట్ పంపించుకుంటూ ఉంటారు కదా అని చెప్పి అంటారు. సో ఎలా చూడొచ్చు మరి దాన్ని? అంటే ఒక శుభాకాంక్షలు తిరిగినప్పుడు ప్రతిగా శుభాకాంక్షలు తెలియజేయడం ఒకటైతే, ఈ బ్లాక్ హార్ట్ సింబల్ పెట్టడం అనేది కూడా ఒక చర్చకి దారితీస్తుంది. అంటే చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం బ్లాక్ హార్ట్ సంకేతానికి ఒక నిరసనక సంకేతం. అంటే అది మీ పైన ప్రేమ ఉంది, కానీ ఆ ప్రీవియస్ గా జరిగిన ఘటనలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక చర్చకి సంబంధించిన ఒక నిరసన కావచ్చు, లేకపోతే దానికి ఒక వ్యతిరేకంగా ఉన్నాను మీ దాన్ని ప్రతిస్పందించడం కావచ్చు. కాకపోతే టోటల్ గా మీ ప్రేమని నేను ఆహ్వానిస్తున్నాను అనే దాంతో పాటు మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నాను, దాంతో పాటు నా నిరసన తెలియజేస్తున్నాను అనేది కూడా ఒక తీవ్ర సంకేతం అది బ్లాక్ హార్ట్ అనేది. ఇప్పుడు ఆ హార్ట్ సింబల్ అనేది బ్లాక్ లో పెట్టడం పైన ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు గత దాదాపు 3 రోజులుగా జరుగుతున్న మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీకి సంబంధించింది. ఆ సభకు ఎవరు అల్లు ఫ్యామిలీకి సంబంధించిన మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడం, తర్వాత మెగా అనే పేరు రాకపోవడం, దాంతో 2 కుటుంబాల మధ్య ఒక అతిపెద్ద చర్చగా ఉండటం, అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక అత్యంత వారి జరగడం, ఇవన్నీ చూస్తుంటే
టోటల్ గా బన్నీ దీనిపైన ఒక డిస్టర్బ్ అయినట్టే కనిపిస్తుంది. ఇదేమైనా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ కి ప్రతిస్పందిస్తూనే బ్లాక్ హార్ట్ ఏదైతే ఎమోజీ ఉందో దీని ద్వారా తన నిరసనని మరో తన అసంతృప్తిని తనకి ఏదైతే ఒక ఈ జరుగుతున్న పరిణామాల పట్ల తాను సంతృప్తిగా లేననే విషయాన్ని కూడా చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అల్లు అర్జున్ ట్విట్టర్లో చేసిన ట్వీట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్ తేజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రదర్లీ విషెస్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్, యు ఆల్ లైక్ ది మూవీ హగ్స్ అని చెప్పి అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది. అయితే చాలామంది ఇదొక అంటే ఒక మంచి గెస్చర్ లాగా చూస్తుంటే, మరోవైపు బ్లాక్ హార్ట్ పెట్టడం వెనుక ఏంటి అంటే బ్లాక్ హార్ట్ సాడ్నెస్కి ఇండికేషన్ కదా, దాన్ని ఎలా చూడాలి అనే విధంగా కూడా మరికొంతమంది దాన్ని ఒక ఇంకో సైడ్ ఆఫ్ ది ఇష్యూ లాగా దాన్ని లైక్ డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు చాలాసార్లు ఈ బ్లాక్ హార్ట్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది టెక్స్టింగ్ చేసుకునేటప్పుడు ఈ ఎమోజీ వాడుతుంటారు. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ హార్ట్ దాని మీనింగ్ వచ్చేసి సాడ్నెస్గా ఉన్నప్పుడు, గ్రీఫ్లో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు లేదా రెబిలియన్కి సంబంధించినప్పుడు ఈ బ్లాక్ హార్ట్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు అక్కడ ట్వీట్లో ఆ బ్లాక్ హార్ట్ ఉంది కాబట్టి సేమ్ అదే రిసెంబుల్ చేస్తుంది అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కి, పుష్ప టీమ్కి విషెస్ చెప్తూ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కి దాన్ని రెస్పాండ్ అవుతూ అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రదర్లీ విషెస్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ మూవీ హగ్స్ అని చెప్పి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరో చర్చకు దారితీస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్లో అందిస్తారు. అయితే శ్రీపాల్, ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసిన దానికి అల్లు అర్జున్ మరి తిరిగి రిప్లై ఇచ్చారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? అల్లు అర్జున్ గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ అయితే దూరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అయితే ఎవరు అయితే ఆయనకు సపోర్ట్ చేయలేదని అనుకోవచ్చు. కాకపోతే ఈ రోజు సడన్ గా సాయి ధరమ్ తేజ్ మాత్రం ప్రతి సినిమాకి ఇలా ఒకటి విషెస్ చెప్తూనే ఉంటాడు. రిలీజ్ టైంలో కూడా తప్పకుండా విషెస్ చెప్పేసి తన అభిమానాన్ని ప్లస్ తనకు సినిమాకు ఉన్న ప్యాషన్ తనని చెప్పేసి 100% అయితే సినిమాకి న్యాయం జరిగేలాగా తను ఒక ట్వీట్ పెట్టేసి సాయి ధరమ్ తేజ్ పెట్టడం వల్ల, కానీ ఈ రోజు ఎప్పుడు రిప్లై ఇవ్వని ఈ రోజు అల్లు అర్జున్ కూడా రిప్లై అయితే ఇచ్చాడు. స్పెషల్ థాంక్స్ టు అని చెప్పాడు. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, అయితే శ్రీపాల్, ఇందులో ఈ ట్వీట్ లో ఒక బ్లాక్ హార్ట్ ఎమోజీకి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే దాన్ని ఎలా చూడొచ్చు? అంటే బ్లాక్ హార్ట్ సింబల్ అయితే పెట్టాడు. ప్రతిసారి అయితే మామూలుగా అయితే లవ్ సింబల్ పెట్టేసి ఏదైనా డాన్స్ ఎమోజీ లాగా పెడుతుంటాడు, లేదంటే ద పుష్ప టూర్ ద రూల్ అని చెప్పేసి తన ఒక ఐకాన్ అయితే మామూలుగా క్రియేట్ చేసేసుకుంటారు ట్విట్టర్ లో. అదే ఎప్పుడైతే ఎనేబుల్ చేసేసుకొని అది పెడుతుంటాడు. కానీ ఈసారి మాత్రం బ్లాక్ హోల్ పెట్టడం వల్ల అంటే రెండు అర్థాలు వచ్చేలా ఉన్నాయి. ఒకటి, తన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎవరు లేరు, నువ్వైనా ఉన్నావని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీ బ్లాక్ అయిపోయిందా, లేకపోతే మనకి ఎంతవరకు ఇది మన బంధాన్ని నిరూపిస్తుందని కూడా చెప్పవచ్చు. సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో అల్లు అర్జున్ రీప్లై ఇస్తూ చేసిన ట్వీట్ మరో చర్చకు దారితీసింది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో ఇది జస్ట్ ఒక క్యాజువల్ ట్వీట్ మాత్రమే అని చెప్తుంటే, మరోవైపు ఆ బ్లాక్ హార్ట్కి సంబంధించి ఒక సాడ్నెస్ లేదా గ్రీఫ్కి రిసెంబుల్గా ఉంది. సో దీనికి అర్థం ఇంకోలా వచ్చేలా బన్నీ ట్వీట్ చేశారని చెప్పి ఇంకో వర్గం కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయి ధరమ్ తేజ్ పుష్ప టీంని ఉద్దేశిస్తూ, పుష్ప టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ చేసిన ట్వీట్కి అల్లు అర్జున్ రీప్లైగా థ్యాంక్ యూ తేజు అని చెప్తూ ఆయన ట్వీట్ చేసి ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఆ ట్వీట్లో ఆయన పెట్టిన బ్లాక్ హార్ట్ మరో చర్చకు దారితీసింది. సో పుష్ప 2కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు లైవ్లో తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు వర్సెస్ మెగా కాంట్రవర్సీ